హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, వెయిట్ లాస్ అన్నది ఒక టఫ్ టాస్క్. దానికోసం ఎన్నో ఆల్టర్నేట్స్ వెతుక్కుంటా ఉంటాం. చాలా మంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ కోసం ట్రై చేస్తున్నారు, క్విక్ గా తగ్గొచ్చు అని చెప్పి. న్యాచురల్ సప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా వెయిట్ లాస్ కోసం? ట్రిప్టోఫాన్ విన్నారా మీరు? ట్రిప్టోఫానా? ట్రిప్టోఫాన్ అంటే టాబ్లెట్ల కూడా వస్తాయి, ఇట్లా చాలా వస్తాయి. ఓకే. అయితే ఈ ట్రిప్టోఫాన్ ఎక్కువ ఆల్జీమర్స్ డిజీజ్ ఉంటది కదా, మతి మార్పు అయిపోతుంది, వాళ్ళకి డిమెన్షియా అయిపోతుంది, వాళ్ళలో ఇది వాడతారు జర. అంటే ఇది హోమియోపతి మందు లేకపోతే సప్లిమెంటేనా? వాళ్ళు వాడతారు. కానీ ఏంది అంటే ఇప్పుడు దీనికి వెయిట్ లాస్ లో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది వెయిట్ లాస్ లో హెల్ప్ చేస్తుంది సరే, కానీ గోళీలు ఎందుకు వేసుకోవాలి మనం? అదే అవునా కదా? ఏదైనా న్యాచురల్ ఫుడ్ లోనే అవైలబుల్ ఉందనుకోండి, వేసుకోవచ్చు. ఇప్పుడు వెయిట్ లాస్ చేస్తే ఏ కలర్ ఫుడ్లు తినొద్దంటారు? వైట్స్ కదా. పాలు వైట్ ఉంటుందా? పెరుగు వైట్ ఉంటుందా? పనీర్ వైట్ ఉంటుందా? ఈ మూడిట్లా ఉంటది ట్రిప్టోఫాన్. అంటే తినొచ్చా? తినాలి అంటారా? పనీర్ లో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటది. అవును. ఎంతో పెద్ద పెద్ద డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు వాళ్ళ పేషెంట్లకు పనీర్ తిని వెయిట్ లాస్ చేపిస్తారు. అంటే వాళ్ళు తిన్నారు పనీర్, వాళ్ళ పేషెంట్లకు తినమని చెప్తారు. పనీర్లు తినండి వెయిట్ లాస్ అవుతుంది అంటారు. ఆవు పాలతోటి చేసిన పనీర్ ప్రిఫర్ చేయండి. మీకు బయట దొరకలేదు అంటే ఇంట్లో తయారు చేసుకోండి. ఏం చేయాలంటే వారానికి 3-4 సార్లు పనీర్ని తుకడాల్లో కట్ చేసుకోవాలి. అది మీరు డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ అంటే ఒక గిన్నెలో నూనె వేయొద్దు, నెయ్యి వేయొద్దు, ఏమీ వేయొద్దు. ఈ పీసెస్ వేయాలి, మంచిగా స్టర్ చేయాలి దాన్ని. దాని మీద మిరియాల బుక్ని వేయండి, కొంచెం మిరియాల పౌడర్, మళ్ళీ కొంచెం ఉప్పు లైట్ గా కలుపుకోండి. బయట మనం పడి చికెన్ 65 తింటాం కదా, దానికన్నా టేస్టీ ఇది ఉంటది, హెల్దీ ఇది ఉంటది, వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది. ఎంతో మంది మన పేషెంట్లకు కూడా చెప్పేసి చూసినా నేను. అట్లా ఉంటది అది. మళ్ళీ దాని తర్వాత పెరుగు ఉంది. షుగర్ వ్యాధి పేషెంట్లు, బీపీ పేషెంట్లు, మళ్ళా దాని తర్వాత వెయిట్ లాస్ కోసం మీరు రైస్ తినేటప్పుడు లాస్ట్ లో పెరుగు అయితే కంపల్సరీ తింటారు కదా, అవునా కదా? కొందరు ఉంటారు వాళ్ళకి ఇష్టం ఉండదు, కానీ కలుపుకొని తినండి మంచిగా. గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది, ప్రోబయాటిక్స్ ఉంటాయి దాంట్లో, అవునా కదా? వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ బెనిఫిట్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి జీటీసీజీ అనేసి ఒక కెమికల్ ఉంటుంది. అది కూడా వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది. అది మీకు ఎక్కువ దేంట్లో ఉంటుంది తెలుసా మీకు? మనం ఎన్నో సార్లు ఎన్నో వీడియోల్లో ఇది డిస్కస్ చేసినాం. ఇప్పుడు నేను చెప్తే అబ్బా ఇన్ని సార్లు మనం వీడియోలు చేసినాం కదా అనిపిస్తుంది. గ్రీన్ టీ, వైట్ టీ, ఉలాంగ్ టీ, ఇవన్నిట్లో ఉంటది. మనం ఇవన్నీ వెయిట్ లాస్ కి చెప్పినాం, షుగర్ వ్యాధికి చెప్పినాం, మోకాల నొప్పులకు చెప్పినాం. అయితే ఏంటంటే వెయిట్ పెరిగింది అనుకోండి మోకాల నొప్పులు వస్తాయి, వెయిట్ పెరిగితే షుగర్ వ్యాధి వస్తాయి. షుగర్ వ్యాధి వెయిట్ తోటి కోడలు రెండు కొట్లాడుతూనే ఉంటాయి బాడీలో, కానీ అలగ్గావు. ఒకటి వస్తే ఇంకోటి వస్తుంది, అట్లా అయిపోయింది పొజిషన్. వీళ్ళిద్దరిని ఇంట్లోకి వెళ్ళి నెట్టేసే బాధ్యత హోమియోపతి చేస్తుంది. ఇస్తే ఇవి రోగాలు దేవుని దయ వల్ల పూర్తిగా తగ్గుతాయి. అండ్ హోమియోపతి ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా చెయ్యదు. ఒక పేషెంట్ మన దగ్గర వస్తే ఆ పేషెంట్ కి బరువు ఏమో చాలా ఎక్కువ ఉండే, షుగర్ వ్యాధి కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండే, ఇన్సులిన్ తీసుకుంటుండే పేషెంట్. ఆ పేషెంట్ హోమియోపతి మందులు వాడినాక మన దగ్గర ఆ పేషెంట్ కి షుగర్ తగ్గింది, బరువు కూడా 20 కిలోలు తగ్గిండ్రు. ఎన్ని రోజులైంది? 2 ఏళ్ళు పడ్డది, 2 ఇయర్స్ పడ్డది. కానీ హోమియోపతి తప్ప వేరే ఏ మెడిసిన్ తోటి మనకు పూర్తిగా తగ్గుతుంది మీరు చెప్పండి? అదే కదా. అయితే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అందరికి ఏం డౌట్ ఉంటుంది, అరే హోమియోపతి వాడితే వేడి వేడి అయిపోతుంది బాడీ మొత్తం, వేడిగా ఇట్లా పొగలు వస్తుంది, వేడి అనిపిస్తుంది అనేసి. ఈ పేషెంట్ కూడా మనకు అట్లా 2-3 రోజులకి ఫోన్ చేసి చెప్పిండు, నాకు మొత్తం వేడి వేడి అనిపిస్తుంది బాడీ అనేసి. మనం అడిగినాం, మేడం మీకు నెలలు సరిగా వస్తున్నాయా అనేసి. లేదు సార్, బంద్ అయ్యి ఒక 5-6 నెలలు అవుతుంది అనేసి అన్నారు. మీకు మెనోపాజ్ కి అది ఎట్లా అవుతుంది? హోమియోపతి వల్ల అయితలేదు, అది మెనోపాజ్ వల్ల అవుతుంది. అండ్ ఇంతకుముందు ఇట్లా ఎప్పుడైనా అనిపించిందా? 2-3 నెలలు కూడా అట్లా 10-15 రోజులు అనిపించింది అన్నారు. అప్పుడైతే హోమియోపతి వాడలేదు కదా మీరు. హోమియోపతి తోటి ఏం కాదు,
హీట్ కాదు. మళ్ళీ కొందరికి ఏమనిపిస్తుంది, బరువు పెరుగుతుంది హోమియోపతి తోటి. మనం బరువు తగ్గించుడికే హోమియోపతి మందులు ఇచ్చేసి తగ్గిస్తున్నాం, బరువు ఎట్లా పెరుగుతారు మరి. అయితే ఎస్, సో బెనిఫిషియల్ ఉంటుంది డెఫినెట్గా. బట్ అది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో ఆ ప్రోటీన్ కూడా తెలిసి ఉండాలి కదండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.